శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ఈ సోమవారం సూర్య ఉదయం 9 గంటల వరకు షష్ఠి తిథి ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి చాలా శక్తివంతమైనది. తిథి వర్గులు చాలా బలంగా ఉంటుంది. ఈరోజు రుద్రాభిషేకంలో శివాలయంలోకి వెళ్ళి మనం సంపూర్ణంగా దైవ దర్శనం చేసుకోగలిగితే ఈరోజు 12వ రాశిలో అంటే రాశికి 12వ స్థానంలో చంద్రకేతువులతో చంద్రుడు కలయిక జరిగినది. అది చంద్ర నక్షత్రం కూడా హస్తా నక్షత్రం. ఈ నక్షత్రం ఎప్పుడొచ్చినా గుర్తించుకోండి, తులారాశికి కొద్దిగా ఇబ్బందికరం. రెండవది చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. చేసే పనుల్లో ఆలస్యం అవుతుంది. ఎక్కడ వేగంగా వెళ్ళి ముగించుకొని రావాల్సిన పనుల్లో ఆలస్యం కూడా అవుతుంది. ఎందుకంటే రాశికి చంద్రుడు ఎనర్జీగా ఉండడానికి 9వ స్థానం 10, 11వ స్థానం వరకు చాలా వేగంగా ఉంటుంది ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా. ఎందుకంటే కేంద్ర రాశుల్లో కానీ 11వ లాభస్థానం కానీ దశమ స్థానంలో కానీ అధికారకంగా చాలా సంపద పరంగా పెంచుతూ వచ్చి కొద్దిగా ఒక వారంలో మనకి ఎన్ని విజయాలు ఉంటాయో ఒక్క రోజులో చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి. అందువల్ల ఈరోజు సూర్య ఉదయం తర్వాత మనం చేసే పనుల్లో కొద్దిగా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా అనుకున్న పనులను చేసుకుంటూ ఆలస్యమైన చోట కూడా మనకు ద్వేషం పెంచుకోకుండా, కోపాన్ని పెంచుకోకుండా, ఒకవేళ మనకు రావాల్సిన డబ్బులు చోట వాయిదాలు పడినా లేక మనం పొందాలని చోట డబ్బులు పరంగా ఉండే చోట కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని శాస్త్రరీతిగా మీకు వివరిస్తున్నాం. ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వగలుగుతుంది. ఎక్కువగా మితంగా మన దగ్గర ఆర్థిక పరిస్థితి కన్నా కూడా మన డబ్బులు ఎదుటి వారికి వెళ్ళిపోయే అవకాశం ఉండడం వల్ల ఆలోచించుకొని మీరు ఏదైనా సంపూర్ణంగా ఆర్థిక పరంగా విషయాల్లో దుబారా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళండి. ఈరోజు ఈ చంద్రుడు వల్ల మధ్యస్థంగా ఉండడం వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి, ఇబ్బందికరమైన సన్నివేశాలను ఎదురు చూస్తారు. ఇంట్లో కానీ బయట కానీ కొన్ని విమర్శనల విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిత్తా నక్షత్రానికి చంద్రుడు 12వ రాశిలోకి వచ్చి 2 పాదాలు మాత్రమే అధికారకంగా ఉంటుంది చిత్తాకి. అందువల్ల 2 పాదాలు కన్యారాశిలోకి, 2 పాదాలలో తులారాశికి ఉంటారు. అందువల్ల వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులతో గొడవలు పడేయకుండా, చాలా మానసిక ఒత్తిడి తెచ్చుకోకుండా ఎక్కడ కానీ మనం అజాగ్రత్తగా ఉండగలిగినప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. అలాగే కుటుంబంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా అనేది ప్రయాణం చేస్తూ ఉండాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు 4 పాదాలు వాళ్ళు ఎక్కువగా ఆవేశంగా పనులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆటంకాలు ఏర్పడవచ్చును, ఇబ్బందులు కలిగించినా మళ్ళా తదుపరి విజయానికి సోపానాలుగా కలుగుతుంది. ఇక్కడ కుటుంబంలో చిన్న చిన్న వాటి ఇబ్బందులను అధిగమించాలి. ఎవరైనా విమర్శనలు ఇబ్బందులు కలిగించినా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు పోవడానికి చూడండి. అలాగే విశాఖ నక్షత్రం కూడా చాలా బలమైనది. 3 పాదాలలో వీళ్ళకి కూడా చాలా మంచి ఫలితాన్ని ఎదురు చూడొచ్చు. కానీ మిశ్రమ ఫలితం లేకుండా ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు అనుకున్న పనుల్లో కొంచెం సానుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడడం, కుటుంబంలో సంతోషం ఏర్పడడం, శుభవార్తలు కూడా వినడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తులారాశికి 12వ స్థానంలో చంద్రకేతువులు ఉండడం వల్ల దైవ అనుగ్రహ పూజల్లో శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే ఎక్కడైనా మనం చంద్రగ్రహాధిపతి అయిన శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి రావడం వల్ల కూడా మంచి ఫలితం అనేది కూడా ఉంటుంది. అంటే సోమవారమైనా కూడా హస్తా నక్షత్రం కలిగినందువల్ల చంద్రుడు 12వ రాశిలో కేతువుతో కలియడం వల్లనే దైవానుగ్రహ పూజల ద్వారా కుటుంబం అంతా చాలా సంతోషానికి
మంచిగా ఆరోగ్యపరంగా మెరుగుపడడానికి ఇది ఒక అవకాశం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అందులో పుష్యమాసములో ఇక ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మనసు నిండా ప్రేమలో ఉన్న వారికి ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, అపవాదాలు, ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఇతరుల వల్ల సమస్యలు, మానసిక ఒత్తిళ్ళని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రీతిగా ఆటుపోట్లని ఎదుర్కొని జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కానీ ధనానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ రీతిగా ఉన్నవారు కూడా చాలా సానుకూలం చాలా తక్కువగా ఉంటుంది. కొద్దిమందికి స్థలం మార్పు అంటే స్థాన మార్పు అనేది కలుగుతుంది. పై అధికారుల దగ్గర కొంచెం విమర్శనాలు తీసుకోకుండా అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. అలాగే విద్యార్థులకి చదువు, విద్య, విజ్ఞానం పైన ఎక్కువగా శ్రద్ధతో అడుగులు వేస్తూ ముందుకు పోయిన వాళ్ళకి ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు మనస్సు ప్రశాంతత వాతావరణాన్ని తెచ్చుకోవాలి. విద్య విషయంలో అధికారికంగా ముందుకు పోయేదానికి అవకాశానికి ఒక అడుగు వేయచ్చు. కుటుంబపరంగా తల్లిదండ్రులకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎక్కడ కానీ వైద్యులని సంప్రదించండి. నిరాశ కలిగించుకోకుండా, మనసు ఇబ్బందులు కలగకుండా వాళ్ళని మీ సహాయంతో వాళ్ళకి ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరచడానికి ఎక్కువ సమయం తీసుకోండి. అలాగే కుటుంబంలో భార్యాభర్తల ఐక్యత అనే విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగిన వాదోపవాద విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక స్త్రీ మూలకంగా అలాగే ఎక్కడైనా మనం డబ్బులు తీసుకున్న వారు కానీ అలాగే ఎక్కడైనా మనం ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు ఈరోజు తెరపైకి రావడం వస్తుంది. దానివల్ల మనసు నిష్కమలం లేకుండా ఉండడానికి కూడా అవకాశం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.